టీ సర్కార్ నిర్ణయంపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పంచాయతీలో స్పెషల్ ఆఫీస్ పాలన బదులు ప్రస్తుతం ఉన్న సర్పంచులనే కొనసాగించాలన్నారు. గ్రామ పంచాయతీ లేకపోతే గ్రామ సభలు ఎలా పెడతారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక సర్పంచుల పరిధిలోనే ఉంటుందన్నారు. గత సర్కార్ పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. ఈ రోజుతో ప్రగతి కూడా కాంగ్రెస్ హయాంలో ఏ రకంగా ఉండింది, ఈ 9.5 సంవత్సరాలు ఏ రకంగా అభివృద్ధి చేశామని లెక్కలతో సహా వివరాలతో సహా వారి ఉపన్యాసంలో పొందుపరిచి వివరించడం జరిగింది. ఈ రోజుతో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి 5 సంవత్సరాల కాల పరిమితి ముగుస్తుంది. గతంలో మనకందరికీ తెలుసు, బీఆర్ఎస్ గాని కేసీఆర్ గాని పూర్తిగా గత 10 ఏళ్లలో పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి ముగుస్తున్నటువంటి కాల పరిమితి పైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. స్పెషల్ ఆఫీసర్లతో గ్రామ పంచాయతీలు కొనసాగించాలని ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నారో ఇది పూర్తిగా 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధమని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది. ఒకవేళ అనేక కారణాలతో ఎన్నికలు నిర్వహించకపోతే ఎన్నికలు జరిగేంత వరకు సర్పంచులను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కాన్స్టిట్యూషన్ స్పిరిట్, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి స్పిరిట్. గ్రామ పంచాయతీలు లేకపోతే గ్రామ సభలు ఏ రకంగా ఏ ప్రాతిపాదికన గ్రామ సభలు పెడతారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గ్రామాలలో ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక గ్రామ సర్పంచ్ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ నేతృత్వంలో గ్రామ సభల ద్వారానే ఎంపిక చేయాల్సిన అవసరం.